ఇది ఆర్గానిక్ ఫాము. మనకు ఆర్గానిక్ ఫామ్ అంటే చాలా తక్కువ కాపు వస్తుంది చూడండి. ఏమైనా తక్కువనే కాపు. అదే నీకు మెడిసిన్తో మందులతోని అయితే నీకు కావలసినంత దిగుబడి వస్తుంది. ఆర్గానిక్తోనే అయితే ఇట్లా చిన్నగా ఎంత ఉంది చూడు, ఒక చెట్టుకు ఒక్కటి. అదే ఆర్గానిక్ అయితే నీకు దున్గా మన ఆర్గానిక్ ఇది మన మందులతోని పండిస్తే, ఇప్పుడు దీనికి మందు స్ప్రే చేసాం అనుకో దున్గే కాపు వస్తుంది చూడు. ఆ మందుల వల్ల మంచి దిగుబడి వస్తుంది. కానీ కాకపోతే అంత కూడా ఇది మనకు టేస్ట్ కూడా ఉండదు. మీరు బాగా గమనించండి, టేస్ట్ కూడా అంత అనిపించదు మంచిగా. మనకు కూర చేసుకుంటే టేస్ట్ కూడా అంత మంచిగా అనిపించదు. ఇగో బొంబు చెట్లు కూడా మేమే పెట్టేసుకున్నాం ఇక్కడ సైడ్కు, మాకే అవసరమని. చెట్టు ఇప్పుడు ఈ చెట్లలో వాతుకుంటే కింద పడకుండా అని బొంబు చెట్లు కూడా మేమే పెట్టుకున్నాం సైడ్లోకి, ఇప్పుడు అవసరానికి వాడుకోవడానికి. ఇట్లుంటుంది అన్నట్టు ఆర్గానిక్ ఫామ్ అంటే. ఒక్కో లెవెల్ అస్సలు రాదు పంట దిగుబడి, ఒక చోట ఇట్లా అయిపోతుంటుంది. మందులు ఈడ బలం లేదు, సారవంతం లేదు భూమిలో. దానివల్ల ఇక్కడ మరీ చిన్న మొక్కలు వచ్చేసినాయి ఇట్లా. ఇగో ఇక్కడ మళ్ళా పెద్దగా వచ్చినాయి. మొత్తం ఇల్లు ఉంటుందండి ఆర్గానిక్ ఫామ్ అంటే. మొత్తం గిట్లా సగం సగం పంట, సగం సగం వస్తుంది. అదే నువ్వు మందులు వేసి కొడితే నీకు ఏక్సిలగా ఇలాగ వస్తుంది. ఈ లైన్ ఉన్నట్టు ఇట్లా వచ్చేస్తుంది మొత్తం ఆడికిడికి. ఈ లైన్ ఎట్లా వచ్చిందో ఆ లైన్ మోడల్ వచ్చేస్తుంది. నీకు మసాలాలైనా మందులైనా బాగా వాడితే నీకు అంతా ఒకే లెవెల్ ఉంటుంది. ఇక్కడ కాకరకాయ వేసినాము కట్టెలు కట్టి, ఎంత నీట్గా ఉంది చూడండి. ఇప్పుడు అంటే ఇంకా మొత్తం పూత మీద ఉంది, ఇంకా టైం పడుతుంది. ఇదే మాతున్న బొంబులు అన్నాం కదా ఇక్కడ, ఇవే బొంబులు మాకు అవసరం కాబట్టి పెట్టేసుకున్నాము. వీటి వల్ల మాకు యూజ్ కాబట్టి మాకు అక్కడక్కడ ఒక చెట్లు ఉంటాయి. అక్కడ కింద కూడా ఉన్నది ఒక 2-3 చెట్లు ఉంటాయి. ఇక ఇక్కడ కొనాలు కనబడుతున్నాయి, ఇవి యూజ్ అవుతాయి అన్నట్టు మాకు. ఆర్గానిక్ వల్ల ఇట్లా ఇంత ప్రాబ్లం ఉంటుందండి. అంటే రైతుకు ప్రాబ్లం అనుకో, కొనే వాళ్ళకి కాదు, తినే వాళ్ళకి కూడా కాదు. రైతుకు మాత్రం దిగుబడి తక్కువ వస్తుంది. ఇదంతా చమగడ్డ, ఇలా ఉంది చామగడ్డ. మందులు లేని పంటలు అన్నీ అంతా గిట్లే ఉంటాయి చూడండి. అన్ని మందులు లేని పంటలు. మందులు ఉంటే ఇది ఎక్స్ మందము పంట. ఏంటంటే ఇది ఎందుకు పండిస్తున్నాం అంటే, ఒక అపార్ట్మెంట్ వాళ్ళు అడిగారన్నమాట, మాకు కావాలి ఇట్లా ఆర్గానిక్ ఫుడ్ అంతా, మాకు ఆర్గానిక్ ఫామ్లో వండేటి మొత్తం కూరగాయలు అవన్నీ కావాలన్నారు. అందుకోసమని వాళ్ళు స్పెషల్గా రేట్ ఇస్తామన్నారు. వాళ్ళు అట్లా మాట్లాడుకొని నాకు ఇది ఒక 1/2 ఎకరం ఉంటుంది, ఈ 1/2 ఎకరలో పెట్టేసేసినాం అనుకో. ఇక వాళ్ళతో టైప్ అయి ఉన్నా కాబట్టి నడిచిపోతుంది ఇదే ఇక అట్లా అని. ఇది ఇందులోనే బెండ చెట్లు, కాకర చెట్టు ఒక లైను, 3 లైన్లు కాకరి,
మిగతా వచ్చేసి మళ్ళా బెండ చెట్లు. బెండ చెట్లు వచ్చేసి ఇవి ఒక 6 లైన్లు.